ఆల్ దేశవ్యాప్తంగా. అంటే దానికి కూడా ప్రాతిపదిక అవసరం లేదా సార్? అదే ప్రాతిపదిక, సీట్లే ప్రాతిపదిక. అంతేనా? అంతే కదా. ప్రాతిపదిక అంటే ఏంటి? రీజనింగ్. రీజనింగ్ ఎందుకు పెట్టారు? ఇది ఇక్కడ ఈ కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, తూర్పుకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తూర్పులో 2-3 రాష్ట్రాలకు ఒక ఎంపీ సీట్ వస్తుంది ఆ లెక్క అయితే. దక్షిణాదిలో మన ఆంధ్రాకే చూస్తే కేవలం ఒక 5-6 పెరుగుతాయి అంతే. అలాంటి పరిస్థితులు వస్తాయి. నార్త్ ఇండియాకి విపరీతంగా పెరుగుతాయి. యాజ్ ఫర్ కౌంట్ ఉత్తరప్రదేశ్ 180 స్థానాలు రావాలి, బీహార్ 98 స్థానాలు రావాలి. అక్కడ అంతుంది వాళ్ళ జనాభా లెక్కలో, జనాభా ప్రకారం చూస్తే. అందుకని అట్లా పెడితే ఇక అసలు దక్షిణాది అనేది శాంతం తుడుచుకుపోతుంది. అందుకని తీసుకొచ్చి హాఫ్ అని పెట్టారనమాట. అది ప్రాతిపదిక పెట్టింది. దాంట్లో ఎందుకు వ్యతిరేకించాలి? ఇంకేం రీజన్ కావాలి? దామాషా ప్రాతిపదికన, అదే దామాషా ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఏం వ్యతిరేకించాలో అర్థం కాల. ఎందుకంటే ఎదురుడు మంచిగా చెప్తున్నాడు, ఆ మంచిని వ్యతిరేకిస్తే కుదరదు, ఏదో ఒకటి చెయ్యాలి.